ఓ సినిమాలో స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మను రాని, నేను దాన్ని జర చేంజ్ చేయాలి కదా. నీ నటన మో అయితే అందులో నువ్వు గొబ్బెమ్మవురా, నేను మో, నన్ను ఎవరు మార్చలేరు. ఇక మీరు ఏం ఫిలప్ చేసుకుంటారో ఏందని అనేది ఫిలప్ చేసుకోండి, నాకు సంబంధం లేదు. ఇక అసలు ఈడు ఏ పుట్టుక పుట్టిండో నాకు అర్థం కాదు. అసలు వీడు మనిషా లేదా అన్నది కూడా నాకు అర్థం కాదు. వీడు భూమి మీద ఎందుకున్నాడు అని అనేది కూడా నాకు అర్థం కాదు. వీడి గురించి మాట్లాడకపోతే వీడు తెగరెచ్చిపోతాడు. ఇంకా ప్రకాష్ రాజ్ గాడికి ఎవడన్నా సినిమాలు ఇస్తాడు చూడు, వాణ్ణి తువాళ్ళ చెప్పు సుట్టి పీతిలు అది కొట్టాలి. ఆ డైరెక్టర్ని, ఆ ప్రొడ్యూసర్లని, ఆ హీరోలని, ఆ హీరోయిన్లని. వీడు ఏమని మాట్లాడతాడు? ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ. ఏముంది, రాముడు ఇంకా సీత వనవాసానికి పోయిండ్రు అండ్ సౌత్కి వచ్చిండ్రు నార్త్ నుంచి. నీ అయ్యా చెప్పిన ఆడరా నార్త్ నుంచి సౌత్కి వచ్చిండని. ఈ మధ్య నీకు పిచ్చి తారాస్థాయికి చేరిపోయింది రే. ఇది యాక్సెప్ట్ చేయరుగా హిందూ అనేటోడు. ఆర్ఎస్ఎస్ని నువ్వు వ్యతిరేకిస్తావు, బీజేపీని వ్యతిరేకిస్తావు, ఆడదాకా ఓకే. నువ్వు రాముడిని వ్యతిరేకించడం అనేది మీ అమ్మనికి ఏం నేర్పింది అని అంటున్నా. ఆ సనాతన ధర్మం కింద ఆ స్టాలిన్ కొడుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇక్కడనైతే మన ముఖ్యమంత్రి డైరెక్ట్గా కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు ముస్లిమ్స్, ముస్లిమ్స్ ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్ అంటాడు. అసలు బీజేపీలో జిగర్ ఉందా? హిందువులు వేసిన బిచ్చం నీ క్యారెక్టరు. నువ్వు అన్నావుగా నేను మొనార్కిని, నన్ను ఎవడు మార్చలేడు అని. ఆ మో తీసుకోవాలి, ఇంకొకటి పెట్టాలాడనిది. నువ్వు అదే అసలు నీతి నిజాయితీతో పుట్టినవరా నువ్వు? జస్ట్ ఆస్కింగ్. ఏ హీరా మండిలో పుట్టినవరా? సినిమా పేరే జస్ట్ ఆస్కింగ్. డిడ్ యువర్ మదర్ టాట్ సమ్ సెన్స్? జస్ట్ ఆస్కింగ్. ఉగ్గుపల్లి తాగినప్పుడు ఏం నేర్చుకున్నావురా? జస్ట్ ఆస్కింగ్. మళ్ళీ ఎందుకు ఐఎమ్ ఆస్కింగ్ యూ? జస్ట్ ఆస్కింగ్. Why your mouth was shut when the TCS conversation racket was busted? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఓ సినిమాలో స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మను రాని, నేను దాన్ని జర చేంజ్ చేయాలి కదా. నీ నటన మో అయితే అందులో నువ్వు గొబ్బెమ్మవురా, నేను మో, నన్ను ఎవరు మార్చలేరు. ఇక మీరు ఏం ఫిలప్ చేసుకుంటారో ఏందని అనేది ఫిలప్ చేసుకోండి, నాకు సంబంధం లేదు. ఇక ప్రకాష్ రాజ్ ఆయన వాడి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఈయన ఏం బిక్తాడో పీక్కొన్నాడు. ప్రకాష్ రాజ్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అసలు వీడు ఏ పుట్టుక పుట్టిండో నాకు అర్థం కాదు. అసలు వీడు మనిషా లేదా అన్నది కూడా నాకు అర్థం కాదు. వీడు భూమి మీద ఎందుకున్నాడు అని అనేది కూడా నాకు అర్థం కాదు. అగ్రెసివ్గా మాట్లాడచ్చు వీడి గురించి, కాకపోతే నోరెందుకు ఖరాబ్ చేసుకోవాలి అనే ఒక తత్వం కూడా నాకు ఇప్పుడు స్టార్ట్ అయిందా అని అంటే ఉండొచ్చు. వీడి గురించి ఎందుకు మాట్లాడుకోవాలా అని చెప్పి మనకు అనిపించవచ్చు. కాకపోతే వీడి గురించి మాట్లాడకపోతే వీడు తెగరెచ్చిపోతాడు. ఇంకా అరే నువ్వు నిజంగా ఒక అయ్య కుట్టినోడు అయితే ప్రకాష్ రాజ్, నువ్వు ఒక అయ్య కుట్టినోడు అయితే నువ్వు వేరే మతాలను కూడా ఇట్లనే మాట్లాడు. వేరే మతాలను కూడా జర దయచేసి ఇట్లనే మాట్లాడు. వాడు కంప్లీట్ మన మర్యాద పురుషోత్తం రాముడిని, రామాయణం గురించి ఎట్లా మాట్లాడేసిండంటే ఇట్స్ జస్ట్ ఏ స్టోరీ అని చెప్పి మాట్లాడతాడు. ఆడికి సినిమాలు ఇప్పుడు ప్రాబ్లం ఒకటే ఏంది తెలుసా? ప్రకాష్ రాజ్ గాడికి ఎవడన్నా సినిమాలు ఇస్తాడు చూడు, వాణ్ణి తువాళ్ళ చెప్పు సుట్టి పీతిలు అది కొట్టాలి. ఆ డైరెక్టర్ని, ఆ ప్రొడ్యూసర్లని, ఆ హీరోలని, ఆ హీరోయిన్లని, అందరినీ కొట్టాలి. వాడు పని చేస్తే మేము చూడము, మేము లేకపోతే పని చేయము అని అనేది ఒక బాయ్కాట్ కాకపోతే యావత్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఇది చేయాలి. సినిమాలాగా చూడుండ్రి అని అంటే నా తిట్లను కూడా తిట్లలాగానే చూడొద్దు, మీరు మాటలలాగానే చూడాలా, సూచనలాగా చూడాలా. నా తిట్లను కూడా మీరు సూచనలాగానే చూడాలా. సినిమాలాగానే చూస్తారు కదరా మీ మేకప్ ఆర్టిస్టుల మనవాడ. మీ వల్ల దేశానికి నయా పైసా ఆమ్దాన్ లేదు. సీరియస్గా చెప్తున్నా, నయా పైసా ఆమ్దాన్ లేదు. స్కిన్ షో, అఫేర్లు, అడ్డమైన సీన్లు, వల్గర్ ముచ్చట్లు, వల్గర్ కథలు తప్ప సినిమా ఇండస్ట్రీ వల్ల భారతావనికి ఏమున్నది అని అంటున్నారు. ఏదో పుణ్యాత్ములు ఆదిత్య ధర లాంటి వాళ్ళు ఏదో ఒక 2-3 సినిమాలు మంచిగా ఇస్తాయి. మిగతా అన్నీ అబ్సల్యూట్ స్కిన్ షో. వితౌట్ స్కిన్ షో మీ సెలబ్రిటీ స్టేటస్ ఏంది? అందులో ప్రకాష్ రాజ్ గాని అవకాదు ఎంత అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. వీడి నటన నేను యాజ్ ఇట్ ఈజ్ పెట్టిన ఇవాళ ఇట్లానే. ఈ నటన అయితే అందులో నువ్వు గొబ్బెమ్మ అని చెప్పిన వీడు ఏమని మాట్లాడతాడు? ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ. ఏముంది, రాముడు ఇంకా సీత వనవాసానికి పోయిండ్రు అండ్ సౌత్కి వచ్చిండ్రు నార్త్ నుంచి. నీ అయ్యా చెప్పిన ఆడరా నార్త్ నుంచి సౌత్కి వచ్చిండని. వచ్చిర్రే అని అనుకో. ఇప్పుడు శ్రీలంక ఏడున్నది, మళ్ళా ఇక నాకు వస్తాయి బాటలు, మళ్ళీ భారతదేశం ఏడున్నది? ఓ మాట అడుగుతున్నా. అంటే మొత్తం భారతావనిని కూడా కబ్జా చేసి పెట్టిండ రావణాసురుడు. ఏ స్క్రిప్ట్లలో పెట్టిండు? మీ అమ్మ చెప్పింది, అని నోడ్లో కూర్చోబెట్టుకొని మీ అయ్యా చెప్పిండు. నేను ఇట్లనే మాట్లాడతా. నువ్వు నా అమ్మలు కానీ నా అమ్మ సీతామాత రాముడు గురించి మాట్లాడినప్పుడు మీ అమ్మ, మీ అయ్యా, మీ అక్క, చెల్లె నాకు గంట కూడా ఫరక్ పడదు. నువ్వు ఏం పిక్కుటో పిక్కో, నా ఫాల్తు నాకు కొడక. సీరియస్గా ఇష్టం వచ్చినట్టు ఈ మధ్య నీకు పిచ్చి తారాస్థాయికి చేరిపోయింది రే. ఇది యాక్సెప్ట్ చేయరుగా హిందూ అనేటోడు. నాకు ఇవాళ ఒక ఆనందమైంది ఏంది తెలుసా ఫ్రెండ్స్? నేను నిన్న సాయంత్రం మా వాడు నాకు చెప్పిండు,
మా నవీన్ నాకు చెప్పిండు, అన్న ప్రకాష్ రాజ్ది జర చూడన్నా, జర నువ్వు మాట్లాడనా, నిన్న మొత్తం రాలేదని అని అంటే ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఎవడెవడు మాట్లాడతాడు దీని మీద అని. మనసు పులకరించింది, చాలామంది మాట్లాడిండ్రు. ఎవడెవడైతే సెక్యులర్గా డోంగులు కొడతాడో చూడు వాడు కూడా ప్రకాష్ రాజ్ని దూషించిర్రు. ఆనందమైంది. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, చిత్రగుప్తు నడపాల్సిన అవసరం కూడా లేదనిపించింది ఒకసారి. బట్ దూలా అంటారు కదా, మాకు కూడా నేను ఆపుకోలేను కదా ఈయన తిట్టకుండా. అందులో కూడా పాత్ర నేను పోషించాలి కదా ఖచ్చితంగా. వీడికి సిగ్గుశరం ఉన్నదా అని అంటున్నా. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఫెయిరీ టేల్ అని చెప్తాడు. మన నార్త్కి సౌత్కి వచ్చిండట, మీ అయ్యే చెప్పిండా సౌత్ మొత్తం రావణాసురుడు దాన్ని. సరే ఫర్ एग्जांपल नॉर्थ साउथ डिवाइड తీసుకొని వస్తున్నావు కదా నువ్వు. एंड ऑल्सो यू वेर सो ब्रूटल मलयालम में आने के बाद हिंदी क्यों सीखना है भाई? किसने बोला हिंदी सीखने के लिए? किसने बोला? एवरीबडी ఈజ్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ లాంగ్వేజ్. నేను కూడా హిందీ ఇంగ్లీష్లో మంచిగా చేయగలిగితే ఇంకా షో. నా జీవితాంతం ఇంగ్లీష్లోనే చదివినా, ఇంగ్లీష్లోనే ఉద్యోగాలు చేసిన, మొత్తం నార్త్ ఇండియాలో ఉద్యోగాలు చేసి వచ్చిన. అందులో నేను హైదరాబాదీని జబర్దస్త్ హిందీ మాట్లాడతా, టూటా పూటా హింदी నాకు రాదు, మంచిగానే వస్తుంది నాకు. हम भी 25 साल से चारमीनार पे बैठे माँ की गिरगिरी अच्छी तरह से बात करते हम भी. బట్ మేము తెలంగాణ తెలుగు చూస్ చేసుకున్నాం, ప్రాంతీయవాదం చూస్ చేసుకున్నాం. ఎవడు చూస్ చేసుకున్నాడు? వాడి ఇష్టం ఉంటే నేర్చుకుంటాడు, లేకపోతే లేదురా భయ్. నువ్వు రుద్దాలని చూస్తున్నావు, నువ్వు నేర్చుకుంటా నేర్చుకో, లేకపోతే లేదు. దానిలో ఏమున్నది? కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ని నువ్వు వ్యతిరేకిస్తావు, బీజేపీని వ్యతిరేకిస్తావు, ఆడదాకా ఓకే. నువ్వు రాముడిని వ్యతిరేకించడం అనేది మీ అమ్మ నీకు ఏం నేర్పింది అని అంటున్నా. ఉగ్గుపాలల్లో నువ్వు ఏం దాగినావు అని అంటున్నా. హిందూ విద్వేషం నేర్చుకున్నావా, హిందూ ద్వేషం నేర్చుకున్నావు ఉగ్గుపాలల్లో? ఎన్నిసార్లు రా నిన్ను వదిలిపెట్టేది? సిగ్గు శరం లేని భారతీయ జనతా పార్టీని కూడా అడుగుతున్నా, ఇసుంటోళ్ళకు ఇంకా ఎందుకు ఇస్తావు అనంటే మా లోపల ఆ రెచ్చగొట్టేతనం తీసుకొచ్చి మీరు ఓట్లు గుంజుకుందామని చూస్తున్నారా? ఇసుంటోళ్ళపైన యాక్షన్ తీసుకోరా భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా నేను. ప్రతిసారి మేము అది చేస్తాం, ఇది చేస్తూనే ఉంటుందా? యాక్షన్లు ఏమి ఉండయా మీకు? అసలు ఉన్నదా దమ్ము? ఓ పెద్ద ఢంకా మాస్టర్ స్ట్రోక్లు అని మాట్లాడతారు. మోడీతో మునికినే, క్యా మునికినే, బైగన్ మునికినే, కుచ్తో హోనా చెయ్యేనా, దిగనా చెయ్యేనా. తరుణ్ కటిక్కి ఒకటి జరుగుతుంది, అయ్యప్ప స్వామి దగ్గర ఒకటి జరుగుతుంటుంది. ఇష్టం వచ్చినట్టు మనోడు ఇక్కడ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు, కర్ణాటకలో ఒకటి మాట్లాడుతుంటారు, అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు హేట్ స్పీచ్ బిల్లులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆల్రెడీ సెక్షన్స్ ఉన్నాక ఎవడయ్యే సొత్తు రాజ్యాంగం అని అడుగుతున్నా. కాంగ్రెస్ వాడిని అడుగుతున్నా, బీజేపీ వాడిని అడుగుతున్నా, ప్రతి రాజకీయ నాయకుడిని అడుగుతున్నా, అందులో సిగ్గు తప్పిన హిందువులను కూడా అడుగుతున్నా. ఇంకా నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బీజేపీతో నేను అడుగుతున్నా? గిన్ని లోపలేసి బద్దలు వలగొట్టరా? ఇష్టం వచ్చినట్టు ఇటు ప్రతిసారి మాట్లాడుతుంటా. నువ్వు మోడీని తిట్టుకోరా భయ్, మాకు ఫరక్ పడది. నువ్వు ఆర్ఎస్ఎస్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని కూడా అంటాడు వీడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమన్నారు తెలుసారా నీకు? మోహన్జీ భగవత్ గారు ఏమన్నారు తెలుసారా నీకు? ప్రకాష్ రాజ్ గారు ఒక నార్త్ ఇండియన్ 2 సౌత్ ఇండియన్ భాషలు నేర్చుకోవాలా, ఒక సౌత్ ఇండియన్ హిందీ ఇంకా వేరే భాషలు కూడా నార్త్ ఇండియన్ భాషలు నేర్చుకోవాలని అన్నాడు. దేశాన్ని కల్పనకైనా చూసిరు కదా ఆర్ఎస్ఎస్, నీళ్ళక విడగొట్టాలని చూడలే కదా. రాముడు నార్త్ ఇండియన్కి వచ్చిండు, మళ్ళీ మీ అమ్మాయి ఎడికైనా వచ్చిర్రు. వీళ్ళ అమ్మ చచ్చిపోతే ఇప్పుడు మొన్నటిదాకా నాస్తికుడు అని చెప్పి మాట్లాడినోడు వీడు, మా అమ్మ క్రిస్టియానిటీని నమ్ముతుండే, సో ఆమె ఆత్మశాంతి కోసం నేను ఆ రిచువల్స్ని ఫాలో కావాలి కదా అని చెప్పి చెప్తాడు. ఫాలో అయ్యేది లేకుండేరా, అమ్మ నేను నాలాగానే ఉంటా అని చెప్పి చెప్పేది ఉండే. మీ అమ్మ కోసం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఫాల్తుగా మళ్ళా అమ్మలుగా అమ్మ సీతామాతను అన్నప్పుడు ఎంతమంది అమ్మలు, ఎంతమంది పుత్రులు, ఎంతమంది తల్లులు బాధపడతారా? మీ అమ్మ నీకే అమ్మనా? వేరే అమ్మలు కానన్నప్పుడు నీ అమ్మ మాకెందుకు అవుతుందిరా అమ్మ? ఇది రాముడు జిఎస్టీ కట్టలేకపోతే పెద్ద పంచాయతీ అయిందనంట, అక్కడ నుంచి పంచాయతీ మొదలైందంట. హీరామండిలో కూర్చొని మీ తల్లిదండ్రులు చెప్పిర్రా నీకు? మళ్ళీ నువ్వేడికైనా వచ్చినావు? హీరామండిలకైనా వచ్చినావా? ఏమండవు? హీరామండిలకైనా వచ్చినావా? నువ్వు ఐ లీట్ బీఫ్ అని అన్నాడు, తిను. ఎవడొద్దని అన్నాడు నిన్ను? తిను, నీది నువ్వు తినుకో. నువ్వు తిన్నప్పుడల్లా మేము తిరుగుతూనే ఉంటాం నిన్ను. నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటావు. మా సిగ్గు తప్పిన బీజేపీ మేము నమ్ముతాం చూడు. ఓ మా బీజేపీ, మా హిందుత్వం, నా బొంగేం కాదు. ఎడ కనిపిస్తున్నది నీకు హిందుత్వము? వాడిని ఎవడన్నా యాక్షన్ తీసుకున్నది కనిపి ఒక్కోడన్నా యాక్షన్ తీసుకున్నారా? ఆ సనాతన ధర్మం కింద ఆ స్టాలిన్ కొడుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇక్కడనైతే మన ముఖ్యమంత్రి డైరెక్ట్గా కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు ముస్లిమ్స్ ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్ అంటాడు. అసలు బీజేపీలో జిగర్ ఉందా? మేము హిందుత్వం కోసం పనిచేస్తాం, హిందువుల కోసం పనిచేస్తామని. ఇక్కడ ఒక నాయకుడు చెప్తాడు మేము హిందువుల కోసం పనిచేస్తామని చెప్పి చెప్తాడు. అట్లీస్ట్ గాడిదాకా నన్ను 2 మార్కులు ఇద్దాం. వేసినాక కట్టలు కట్టిండా ఎగ్జిక్యూషన్లో అనంటే ఏం లేదు. జూబ్లీహిల్స్లో కూడా మేమేంది ఎలక్షన్ గెలిచిన తర్వాత గుడి కడతాం అంటే నా పెద్దమ్మ ఎలక్షన్తో కలుపుతావాను? ఇట్లున్నది బీజేపీ. మాటలు కోటలు దాటుతాయి అంతే. అరే హిందూ నువ్వు 8th గ్రేడెడ్ సిటిజన్ రా ఈ దేశంలో, నీకు తెలియదు. ఈడు ఆడు ఎవడెవడో మస్తు మాట్లాడతారు. వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాట్లాడతారు, చిల్లర నా కొడుకులు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అదే ఇప్పుడు నేను తిట్టి నేను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అనుకో, నువ్వు నన్ను హ్యూమిలియేట్ చేస్తున్నావు అని అంటారు. నువ్వు నా రాముని హ్యూమిలియేట్ చేసినప్పుడు కమర్షియల్ యాంగిల్ తీసుకొస్తావా? వీడి ఇంతే, ఆ రాజమౌళి అంతే. మళ్ళీ వీళ్ళకు మన సినిమాలు కావాలా, మన స్టోరీలు కావాలా, పైసలు సంపాదించుకోనికే. మళ్ళీ ఎవడన్నా వచ్చి రాజమౌళి గిట్లా రాజమౌళి మళ్ళీ తువాళ్ళ చెప్పులు పెట్టి పీతలది కొడతాం ఒక్కొక్కరిని. తమాషాలు అయిపోతున్నాయి మీకు ప్రతిసారి. అంటే మాకు విలువలు ఉండయా? మా హిందుత్వానికి మేము మాట్లాడొద్దా?
మేము మాట్లాడితే పూరితమైన భాషణాలు అయితే అవి. అండ్ యూ కెన్ టాక్ నాన్ సెన్స్ అండ్ క్రాప్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఎనీవేర్ పబ్లిక్లీ. యూ హ్యావ్ ఎ రైట్ టు క్రిటిసైజ్ మోడీ యార్. యూ క్రిటిసైజ్. నువ్వు ఏమన్నా మాట్లాడుకో మోడీ గురించి, మాకు గంట కూడా ఫరక్ పడదు. నువ్వు రాముడి దగ్గరికి ఎందుకు వస్తావురా? నాకు అర్థం కాదు. నేను ఈ అమ్మాయి దగ్గరికి కూడా వస్తాయి. ఆడికైనా వచ్చిండు, ఈడికైనా వచ్చిండు. నువ్వు ఎడికైనా వచ్చినావురా? ఈరా మండలికైనా వచ్చినావు. మళ్ళీ నేను కూడా చెప్తా, మళ్ళీ సంసారం వ్యభిచారం అన్ని మాట్లాడతా. దాన్ని లెక్క పెట్టుకుంటా మాట్లాడతా. నాకేం కొత్త కాదు. నా బొంగుల కేసులు ఏం వేసుకుంటారు వేసుకోరు, నాకు గంట కూడా ఫరక్ పడదు. వెన్ యూ క్రాస్ ది లిమిట్స్, క్రాసింగ్ మై లిమిట్స్ ఈజ్ నాట్ ఎ క్వశ్చన్, బికాస్ ది కాన్స్టిట్యూషన్ గివ్స్ మీ ది సేమ్ సినారియో వాట్ ఇట్ డస్ టు యూ. వెన్ ఇట్ ఈస్ అ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఆల్సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫర్ మీ. యూ లక్కీ కొడక, నీకు అర్థమవుతుందారా నేను చెప్పింది? ఇష్టం వచ్చినట్టు. దిస్ కంట్రీ ఈజ్ ప్లానింగ్ ఫర్ అన్ జెనసైడ్ ఆఫ్ ముస్లిమ్స్. నీ అమ్మ చెప్పిందా? నీ అక్క చెప్పిందా? నీ చెల్లె చెప్పిందా? నీ అయ్య చెప్పిండా? ఎవడు చెప్పిండు? నీ వల్ల నీ పిల్లలకు ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసారా? ఇప్పుడు ఇది ప్రభుత్వాలకు హేట్ స్పీచ్ లెక్క కనిపిస్తలేదా వీడిది? జెనసైడ్ గురించి నువ్వేం మాట్లాడుతున్నావురా నాకు చిల్లరగా? మళ్ళీ మోప్లా రైట్స్ అప్పుడు ఎందుకు నోరిపోవురా? నీ అమ్మ చెప్పలే? నూకాలి రైట్స్ అయినప్పుడు నీ అయ్య చెప్పలే? కాశ్మీరీ పండిట్ల జెనసైడ్ అయినప్పుడు నీ పక్క కూర్చున్న వాళ్ళు నీకు చెప్పలే? నీకు కేవలం ముస్లిం జెనసైడ్ కాకముందే నీకు అయిందని అనిపిస్తుంది ఏంద్రా? దిస్ ఫెలో అని చెప్పి మాట్లాడతాడు దేశ ప్రధానిని. దిస్ ఫెలో అని చెప్పి నువ్వు దేశ ప్రధానినే మాట్లాడినప్పుడు దేశ ప్రధానికి సిమ్నెత్తురు లేదేమో, బట్ నా రాముడిని అంటే నాకు కిందికేం లేస్తుంది. ఏడ విసుకాలు ఆడ విసుకుతాం పట్టుకొని. గోస్లా పొడదైతే తెరా తమాషా చేస్తున్నాను. వీడిని సినిమాలు పెట్టి తీసినా అనుకో, ఆ సినిమాలు చూడొద్దు ఫ్రెండ్స్. నేను చెప్తున్నా, ఎవడేందో నాకు తెలియదు కానీ మీకు చిత్రగుప్తు మీద నమ్మకం ఉందని నేను అనుకుంటున్నా. మేము ఏది చదవం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివిన తర్వాత ఏది మరవం. బిడ్డా ప్రకాష్ రాజ్, నీది ఏ మూవీ అలా నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉండని, మెయిన్ క్యారెక్టర్ ఉండని, బొంగు ఉండని, భోజనం ఉండని, ఏదని ఉండని, నీది ఉన్నప్పుడు మాత్రం నేను తీసుకుంటా, ఖచ్చితంగా తీసుకుంటా. ఆ సినిమాకు నరేంద్ర మోడీ ప్రమోషన్ చేసిన ఆదిత్య ధర్ సినిమాలో కూడా నువ్వు ఉన్నా, ఆదిత్య ధర్ని కూడా చూడము. ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నా, చిత్రగుప్తులో మాత్రం నిన్ను కడాఖండిగా తీసుకుంటాం నంబర్ మీద. చిల్లరగానం అవుతున్నావు, దమా ఖరాబ్ అవుతున్నదా నీకేమన్నా? ప్రతిసారి యాంటీ హిందూ ఏంద్రా? శ్రీరాముని ప్రతిసారి గుంజుకొని వస్తావు. నీ అయ్యని గుజ్జలేకనా? నీ అయ్య రాసిండా కూర్చొని? నీ అమ్మయ్యలు కలిసి రాసిర్రా రామాయణాలు? ఇష్టం వచ్చినట్టు జిఎస్టీలు కట్టలేదా అని చెప్తున్నావు. మర్యాద పురుషోత్తం రాముడు హిందువులు వేసిన బిచ్చం నీ క్యారెక్టరు. నువ్వు అన్నావుగా నేను మొనార్కిని, నన్ను ఎవడు మార్చలేడు అని. ఆ మో తీసుకోవాలి, ఇంకొకటి పెట్టాలాడనిది. నువ్వు అదే ఆడివే, నువ్వు నిన్నెవడు మార్చలేడు. ఇది గుర్తుపెట్టుకో. ఇది నీ పిల్లల మీద ఎంత అసలు పడుతుందో చూడుండ్రి. సీరియస్గా పడాలి కూడా ఇసుంటోళ్ళకు, సీరియస్గా పడాలి కూడా అని కుటుంబానికి తెలవాలా. ప్రతిసారి నువ్వు నా ధర్మాన్ని దగ్గరకు వచ్చుడేంద్రా నాకు అర్థం కాదు. నువ్వు మొగోడు అయితే, నువ్వు నిజంగానే పుట్టుక పుడితే, మనిషి పుట్టుక, నువ్వు దమ్ముంటే వేరే మతాలను నన్ను చూపెట్టు. నీకు తెలుస్తుంది జెనసైడ్ అంటే ఏందో, నీకు తెలుస్తుంది సెక్యులరిజం అంటే ఏందో, నీకు తెలుస్తుంది ఎవడికి టాలరెన్స్ ఉంది, ఎవడికి ఇంటాలరెన్స్ ఉంది అని. దమ్ముంటే నీకు హిందువులు పుణ్యానికి దొరికినారు చిల్లరగా. మనుషులను కూడా తినరా నువ్వు ఏం తింటావో మాకెందుకు? నువ్వు ఏడనన్నా చావు, ఏడనన్నా వాడు, ఏడనన్నా తిను, ఏడనన్నా ఎరుగు, మాకేం చేసేది ఉందిరా? బట్ నువ్వు నా ధర్మాన్ని దగ్గరికి ఎందుకు వస్తావు అని చెప్పి మాట్లాడుతున్నాను. హిందువులకు కూడా ఒకటే స్లోగన్ వచ్చేసిందిరా బైక్, అంతే. ఏంది? జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనగానే మనం హిందూ. ఇప్పుడు జై పరశురామనల్లా ఇసుంటోళ్ళని తీసుకొని ఇప్పుడు ఇదే ప్రకాష్ రాజు గాడు, నేను ఏమంటున్నా, ఇదే ప్రకాష్ రాజు జీవితంలో టీసీఎస్ కన్వర్జన్ మీద ఎప్పుడన్నా మాట్లాడిండా? నాసిక్లో జరిగిన ఘటన మీద మాట్లాడిండా? పోనీ అమరావతిలో నిన్నగాక మైనర్ బాలికల మీద జరిగింది. నీకు లేరురా అమ్మనైనా? నీకు లేరా చెల్లెళ్ళు? నీకు లేరా బిడ్డలు? నీకు లేదా భార్య? ఆడబిడ్డలు కాదా? నీకు కేవలం హిందువులనే కనిపిస్తారా? చెప్పరా వాళ్ళు పక్కకుండి, ఓ సిగ్గుదొప్పినోడా హీరామండి చాతలు బంద్ చేసేయి మాట్లాడు అని చెప్పరా? నేను హీరామండి అనేది సినిమా పేరు తీసుకున్నా. డిస్క్లైమర్లు నాకు కూడా జబర్దస్త్ వస్తాయి ప్రకాష్ రాజ్. అండ్ యూ ఫెలో అండ్ దిస్ ఫెలో ప్రకాష్ రాజా హ్యాస్ టు బి బ్రూటలీ చెప్తున్నా కదా, కాన్స్టిట్యూషనలీ ఈడు వస్తున్నాయి నాకు ఇక, కానీ జర కంట్రోల్ చేసుకుంటున్నా అంతే. అసలు నీతి నిజాయితీతో పుట్టినవరా నువ్వు? జస్ట్ ఆస్కింగ్. ఏ హీరామండిలో పుట్టినవరా? సినిమా పేరే జస్ట్ ఆస్కింగ్. డిడ్ యువర్ మదర్ టాట్ సమ్ సెన్స్? జస్ట్ ఆస్కింగ్. ఉగ్గుపల్లి తాగినప్పుడు ఏం నేర్చుకున్నావురా? జస్ట్ ఆస్కింగ్. మళ్ళీ ఎందుకు ఐఎమ్ ఆస్కింగ్ యూ? జస్ట్ ఆస్కింగ్. వై యువర్ మౌత్ వాస్ షట్ వెన్ ద టీసీఎస్ కన్వర్జేషన్ రాకెట్ వాజ్ బస్టెడ్ అండ్ వై ది హెల్ యు ఆర్ సైలెంట్ స్పెక్టేటర్? అమరావతి ఘటన, అజ్మేర్ ఘటన, కేరళ ఫైల్స్, మలయాళం భాష మీద మాట్లాడినప్పుడు మలయాళీలకు ఏం జరుగుతుందని మాట్లాడమేంద్రా? సందేశ్ ఖలీల్ ఒక్కసారి మాట్లాడలేదు బెంగాల్ ఫైల్స్ గురించి. ఆర్జీ కార్ హాస్పిటల్ అయినప్పుడు ఒక్కసారి మాట్లాడలేదు. కాశ్మీర్ ఏదో మాట్లాడినావు, ముస్లిం జెనసైడ్ అని మాట్లాడినావు. గ్రీస్లో ఏమవుతుందో తెలుసారా నీకు?
గ్రీసు ఇల్లీగల్ స్ట్రక్చర్ మాస్కులు ఏవైతే ఉన్నాయో చూడు అవిటి తీసేయాలా అని చెప్పిండ్రు. స్వీడన్లో ఏమవుతుంది తెలుసా, ఎవరెవరైతే ముస్లింలు అసైలం తీసుకొని వచ్చి అక్కడ రచ్చ చేస్తున్నారు చూడు, వాళ్ళ పబ్లిక్ ఇన్సిడెంట్ చేసి లొల్లి చేస్తున్నారు లా అండ్ ఆర్డర్లా, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టి డిపోర్ట్ పంపిస్తున్నారు ముస్లిమ్స్ని. పోలాండ్లో ఏమవుతుందో తెలుసా, ఇల్లీగల్ ఇమైగ్రేషన్ ముస్లిం వర్కర్స్ ఎవరెవరైతే ఉంటారో బార్డర్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టి వాల్స్ కట్టి ఈ రెఫ్యూజీ ఎంట్రీ కంట్రోల్ చేస్తున్నారు. చైనాలోనైతే ఏం చేస్తున్నారు, నియాసుంటోళ్ళని అయితే బద్దలు వల కొడతారు, ఉల్టా హాత్ పచ్చకడ కొడతారు నియాసుంటోళ్ళు. చైనాలో ముస్లింలను ఏం చేస్తారు, ఫ్రాన్స్లా ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఇంకా రాడికల్ నెట్వర్క్స్ ఏదైతే ఫండమెంటల్ ఇస్లాంకి సంబంధించినవి అయితే ఉన్నాయో దాని మీద కడి సర్వేలెన్స్ పెట్టిర్రు, కడి మానిటర్ పెట్టినరు. ఈ రాడికల్ ఇన్స్టిట్యూషన్స్ మీద తీసుకున్నారు. జర్మనీలో కూడా గదే అవుతున్నది కదా ఈ ఎక్స్ట్రీమ్ ఫండమెంటలిజంతో. యునైటెడ్ కింగ్డమ్లో ఏమవుతున్నదిరా, న్యూయార్క్లో ఏమైందిరా, నెదర్లాండ్స్లో ఏమైందిరా, డెన్మార్క్లో ఏమైందిరా, ఆస్ట్రియాలో ఏమైందిరా, ఇటలీలా మెలోని ఏం చేస్తుందిరా. ఇక్కడ ఎక్కడ కూడా హిందూ కనిపించిన ఆడరా నీకు, హిందూ గుళ్ళు కనిపించిన ఆయరా నీకు. నీ కండ్ల కాకులు ఓడవ, నీ జన్మల జంగిలి పెట్టుకోర్రి. అరే తిట్లలో పిహెచ్డి చేసిన నేను, నీకు అర్థమవుతుందా? కుసోన్ తిడతా, ఖుషీకి రంగులా ఏ గడి అని చెప్పి తిడతా నేను, పర్ఫెక్ట్గా తిడతా. చదువుకున్నోడు సభ్యత గలున్నోడు నా బొంగు, నీకు లేని సిగ్గు మాకెందుకురా. నిన్ననే కంటే ముందు బీజేపీలను తిట్టాలా, ఫస్ట్ పొల్లున తిట్టాలా. వీడికి అజ్మీర్ ఫైల్స్ గుర్తులేవు, కాశ్మీరీ జనసైడ్ గుర్తులేదు, మోప్లా రైట్స్ గుర్తులేవు, నూకాలి రైట్స్ గుర్తులేవు. భైన్సా గురించి ఎప్పుడైనా మాట్లాడినావరా, ఓ పెద్ద తెలంగాణ ఫీలింగ్ పెట్టుకొని మాట్లాడతావు. వీడికొచ్చి ఒక్కనాడన్న గోరక్షకుల గురించి మాట్లాడినావురా, బీఫ్ గురించి మాట్లాడతావు. కానీ నువ్వు బీఫ్ తినాలని అంటున్నావు కదా, సరే తిను అని అంటున్నాం కదా. బట్ నేనేమంటున్నా, ఫాల్తుగా ఒక్కరోజైనా గోరక్షకుల గురించి మాట్లాడ కదరా, మనుషులు కదా. అరే కదా అంత ఇడిచిపెట్టరా, మైనర్ బాలికల మీద మాట్లాడరా, ఆర్జే కార్ విక్టిమ్ మీద మాట్లాడరా, సందేశ్ ఖలీలా మాట్లాడరా. మానవత్వం నువ్వు నాస్తికుడివే కదరా, నిన్నని ఫాయిదా లేదురా. నేను జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిజంగా చెప్పాలంటే చీదరించుకోవాలి. ఇసుంటి బచ్చలన్ జన్మకు ఆత్మగౌరవం లేని, ఆత్మవిశ్వాసం లేని, ఇక చరిత్రహీనుడిని జన్మించినందుకు మీ తల్లిదండ్రులను అనాలా, నీ పిల్లలను అనాలా. సీరియస్గా చెప్తున్నా. గిసుంటోడా నానా ఇది తప్పు, ఆడ చిన్నోడైనా పెద్దోడైనా పండితుడైనా పామరుడైనా నీకు చెప్పాలా, నీకు బుద్ధి చెప్పాలా. నా కొడుకే నా పిల్లలే నన్ను చీదరించుకుంటున్నారు అని చెప్పాలా. అప్పుడే కానీ నువ్వు సెట్ కావు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది హిందూయిజంని తిట్టడం. నువ్వు మొగోడవైతే వేరే మతాలను కూడా అనరా, వేరే మతాలను కూడాను. వీఆర్ కంట్రోలింగ్ టు అవర్ బెస్ట్, యు ఆర్ అవుట్రేజింగ్ ఆర్ రిలీజియస్ దిస్ థింగ్. నీ అమ్మనంటే నీకు ఎంత కోపం వస్తుందో, మా అమ్మలు కానీ అమ్మ సీతమ్మని అంటే కూడా మాకు అంతే కోపం వస్తుందిరా. నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలన్నా ప్రకాష్ రాజ్. సిగ్గు శరం లేని ఇండస్ట్రీ మీది, సినిమా ఇండస్ట్రీ. పైసల కోసం రాజమౌళి, ప్రకాశం లేని ప్రకాష్ రాజ్ నువ్వు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, పైసల కోసం 4 రూపాయలు ఇస్తే మాట్లాడేటోళ్ళు. ఆడ కూర్చున్న మేధావులు నిన్న సపోర్ట్లు కొడుతున్నారు ఇట్లా. అందులో ఒక్క హిందూ కనబడలే నాకు. అలా బతుకులలో మన్నువాళ్ళ, అలా జాతకాల పీనుగులేలా. నిజంగా చెప్తున్నా, మనుషుల ప్రతిసారా హిందుత్వం మీద బిజినెస్ చేస్తారా మీరు? వీళ్ళనని ఏం ఫైదా ఫ్రెండ్స్. మనం ఓటేసినోడు చక్కగా లేడు కదా, పెద్ద పీకనిగా పెట్టుకున్నామాట. ఢిల్లీలో గల్లీలో ఇన్ని పంచాయతీలు అవుతుంటే ఢిల్లీలో కూర్చొని हम वो करेंगे ये करेंगे మాస్టర్ స్ట్రోక్ అంట. ఇప్పుడు ఏం అడుగుతున్నా ఒక్కొక్కని, ఏం మాస్టర్ స్ట్రోక్ చూద్దాం. అది కూడా కట్టలు కడతాడా ఇన్ని పట్టుకొని? గెలిపించుకున్నాం ఎందుకు బ్రదర్? ఒక్క యాక్షన్ అన్న చూడాలి కదా, ఒక్క యాక్షన్ అన్న. మోదీ ఏతో మునికిని కాదు, మోదీ ఏతో ముసీబత్ హే అని అవుతుంది. ఇక సీరియస్గా మాకు బీజేపీ ఇంపార్టెంట్ కాదు సార్. మోదీ గారు మీకే చెప్తున్నాం డైరెక్ట్గా, మాకు మా ధర్మం ఇంపార్టెంట్. ధర్మాన్ని కాపాడితే మీరు ఇంపార్టెంట్, లేకపోతే గంట మాకేం ఫరక్ పడదు. ఏముంది, నాశనాలు అన్నీ చూసినాం కదా. ఈ జన్మకు మేము చూస్తాం, మేము గంతే. నరేటివ్లు సంపబడుతున్నాయి మీవి. ఉమెన్స్ బిల్లో కూడా గదే మాట్లాడతాం ఇప్పుడు మనం. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పు ఫ్రెండ్స్. ప్రాబ్లం ఏడొస్తుంది తెలుసా వీళ్ళతోని? ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే, నేను అదే హిందుత్వాన్ని కాషాయ బట్టలు వేసుకుంటే వీళ్ళకి అందుభక్తు, అదే వీళ్ళు ఆ మతాన్ని ఈ మతాన్ని పూజ చేస్తే మాత్రం చాలా మంచిది. ఒకడు వచ్చి నేను పాకిస్తాన్ని ప్రేమిస్తానంటేనేమో వాడి చాయిస్. నేను అదే ఇండియన్ ప్రేమిస్తానంటే అది నా అందుభక్తు. రాహుల్ గాంధీని ప్రేమిస్తా అంటే సప్పట్లు, అదే మోదీని ప్రేమిస్తానంటే చివాట్లు. ఇలా మోదీని ఎందుకు తీసుకురావాలి? మళ్ళా ఏ మతమైనా అదేనా అంటే సెక్యులరిజం, అదే హిందుత్వం అని అంటే అందుభక్తు. మళ్ళా హిందుత్వం దగ్గరనే అందుభక్తు. అండ్ దిస్ ఫెలో ఇస్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఇఫ్ యూ లవ్ యువర్ రిలీజన్, ఐ లవ్ మై రిలీజన్ యార్. ఇఫ్ యువర్ గాడ్ ఈస్ గ్రేట్, మై గాడ్ ఈస్ ఆల్సో గ్రేట్ యార్. And I respect your God to the extent of what you respect my God. It is as simple as this. And this is secularism for me. And this message is clear to the fellow called Prakash Raj. Bharat Mata Ki Jai.